హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్. మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం వైరింగ్ చేసేటప్పుడు పైపులోంచి వైర్లు అనేవి పెడుతుంటాం కదా, అలా పైపులోంచి వైర్లు లాగడానికి మనం స్ప్రింగ్ అయితే వాడుతూ ఉంటాము. ఈ స్ప్రింగ్ అనేది 2-3 వైరింగ్ల తర్వాత సాగిపోతూ ఉంటుంది, అలాగే ఫోల్డ్ అయిపోతూ కూడా ఉంటుంది. కానీ మనకు అంతకన్నా గత్యంతరం లేదు, స్ప్రింగ్ తోనే పనిచేస్తూ ఉంటాము. అయితే నేను అమెజాన్ లో ఈ వైర్లు లాగడానికి అనేసి ఒక టూల్ అనేది నేను వెతికి పెట్టుకున్నాను. అదే నేను పర్చేజ్ చేశాను. ఇది ఒక డిఫరెంట్ టూల్. ఇది మనం పైపుల్లోంచి వైర్లు లాగడానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు వీడియోలో మీకు వివరిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఈ ప్యాక్ అయితే అన్ప్యాక్ చేస్తాను. అమెజాన్లో ఇది 500 రూపీస్కి పర్చేజ్ చేశాను. దీని లెంత్ 15 మీటర్లు. ఇది ఎలా పనిచేస్తుందో నాకు కూడా తెలియదు. ఇది ఫస్ట్ టైం ఇది కొనడం. ఒకసారి చూద్దాం. ఇది కానీ మనకు పనిచేసినట్లయితే స్ప్రింగ్ బదులుగా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. దీని పనితనం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూసారుగా ఫ్రెండ్, ఇది వైర్ ఫుల్లర్. ఇది ఇక్కడ ఈ చివరి పాయింట్లో ఒక స్ప్రింగ్ లాంటి పార్ట్ అయితే ఇచ్చారు. ఈ టిప్ అనేది మన పైపులోంచి తొయ్యాలి. ఇది ఇక్కడ నుంచి ఈ లోపల డిఫరెంట్గా ఉంది. ఈ చివరను కూడా ఒక హుక్ అయితే ఇచ్చారు, దీన్ని వైర్ కట్టి లాగడానికి అనుకుంటా. ఇది ఎలా ఉందంటే 2-వీలర్ బైక్కి స్పీడోమీటర్ కేబుల్లో ఉండే ఇన్నర్లా ఉంది. ఇది మన పైప్లో ఫ్రీగా పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇది మొత్తం ఓపెన్ చేద్దాం. ఇది అమ్మో, ఇలా వచ్చేస్తుంది. మనం చుట్టడం కష్టమే. తర్వాత ఇది సన్నని రేకులా ఉంది. ఇది దీనికి జాయింట్ చేశారు. ఇది మనం వైర్లోంచి పెట్టాలి. ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇంకా తెలియదు. బెండ్ అయితే అయిపోతుంది. చూద్దాం, ఇది పైపులోంచి పెట్టి వైర్లు ఎలా లాగాలో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది ఒకసారి ట్రై చేద్దాం. దీన్ని పైపులో పెట్టి ఈ పై టిప్ అనేది పైపులోంచి పెట్టాలి. ఇక్కడ స్ప్రింగ్లో ఉంది, ఈ పార్ట్ అయితే మనం పైపులో పెట్టాలి. ఒకసారి పెట్టి ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఎక్కడో ఒక చోట అడ్డింది. అయినప్పటికీ పర్వాలేదు, స్ప్రింగ్ కన్నా స్పీడ్గానే వెళ్తుంది. ఇక్కడ అదిగో డిస్ట్రిబ్యూషన్ బాక్స్కి అయితే వచ్చింది. ఇదిగో ఇక్కడ చూసినట్లయితే డిస్ట్రిబ్యూషన్ బోర్డులో వచ్చింది. ఇక్కడ పర్వాలేదు, స్ప్రింగ్ కన్నా బాగానే ఉంది. అయితే వైర్ అయితే ఇటువైపు నుంచి కట్టడం కన్నా దీని వెనక వైపున ఉన్న ఈ టిప్కి అయితే మనం వైర్ అనేది కట్టుకోవాలి. వైర్ అనేది మళ్ళీ రివర్స్లో లాక్కోవాలి. ఇలాగైతే ఈజీగా అయితే దీని ద్వారా వైర్లు అనేవి ఎక్కించుకోవచ్చు. అయితే ఒకసారి అటువైపు వైర్ అనేది ఒకసారి కట్టి చూద్దాం. ఇటువైపు నుంచే దీనికి టేప్ చేసి వైర్ అనేది లాగుదాం. వైర్ అయితే కట్టడం జరిగింది. ఒకసారి లాగి చూద్దాం. ఇదిగో వైర్ అయితే వచ్చింది బయటికి. అయితే దీని ద్వారా చాలా ఈజీగా ఉన్నప్పటికీ దీంతో అయితే ఒక ప్రాబ్లం అయితే ఉంది. మనం పైప్ లో వైర్లు ఉండగా మాత్రం ఇది పెట్టి వైర్లు లాగడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఒక సన్నని రేకులా ఉంది కాబట్టి స్లీవ్ అయితే కట్ అవడానికి అవకాశాలు ఉంటాయి. పైప్ లో వైర్లు లేనప్పుడు మాత్రమే ఇది పైప్ నుంచి పెట్టుకుని వైర్లు అయితే బయటికి లాక్కోవాలి. లాంగ్ లెంత్ కూడా ఇది వెళ్తుంది. నేను ట్రై చేశాను, పర్వాలేదు, కొనొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. అయితే ఇది పూర్తిగా విప్పేసి మళ్ళీ చుట్టడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన విషయము. ఇది ఫ్రెండ్స్ ఈ వైర్ పుల్లర్ యొక్క పనితనం. పని అయిపోయినాక దీన్ని ఈ విధంగా చుట్టుకోవాలి జాగ్రత్తగా, లేదంటే ఇది మొత్తం బయటకైతే ఓపెన్ అయిపోతుంది. ఇది టోటల్ టెన్షన్తో ఉంటుంది. బెండింగ్ అయితే అవుతుంది కానీ పర్వాలేదు, బెండ్ అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా చుట్టిన తర్వాత మధ్య మధ్యలో ఒకసారి టేప్ చేసుకుంటే మరి వీడిపోకుండా మనం చుట్టగలం ఈజీగా. దీంతో వచ్చిన ఈ ఒక్క ఇబ్బంది తప్ప ఇంకే ఇబ్బంది ఏమైతే లేదు.